వాస్తవానికి ఆ మొత్తం సచివాలయ ప్రాంగణం ఆ ఏరియాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలంగాణ సచివాలయం ఉంటుంది. అది తెలంగాణ అస్తిత్వానికి సూచిక. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అదొక నిదర్శనం తెలంగాణ సచివాలయం. దానికి తెలంగాణకి సంబంధం ఉంది, రైట్. దానికి ఎదురుగానే అమరుల జ్యోతి ఉంటుంది. అమరుల బలిదానాల వల్ల, అమరుల త్యాగాల వల్ల ఈ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి దానికి ఎదురుగా అమరుల జ్యోతి పెట్టడం జరిగింది. తెలంగాణ సచివాలయంకు ముఖ్యమంత్రులు ఎంతో మంది వస్తారు. ఆ అమరుల జ్యోతి చూసిన ప్రతిసారి వాళ్ళ ప్రాణ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని, వాళ్ళ బలిదానాలని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా పనిచేస్తారనే ఉద్దేశంతో దానికి ఎదురుగా అమరుల జ్యోతి పెట్టడం జరిగింది. ఇటు పక్క అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే, ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం అనే కళ సాకారం అయ్యింది కాబట్టి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నది. ఇప్పుడు చూద్దాం మరి మనం. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణకు సంబంధం ఉన్నది, తెలంగాణ సచివాలయానికి తెలంగాణకు సంబంధం ఉన్నది, అమరుల జ్యోతికి తెలంగాణకు సంబంధం ఉన్నది. ఈ మొత్తం ప్రాంగణంలో తెలంగాణకు సంబంధం లేనిది ఏదైనా ఉన్నది అంటే అదొక రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రమే. ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే 100% దానికి ఒక అద్భుతమైన కళ సంతరించుకుంటది అనే ఉద్దేశంతో కేసీఆర్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేసిండు. 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదని ఒక తలకుమాసిన ప్రశ్న అడుగుతారు. సచివాలయ నిర్మాణం పూర్తయిందే మొన్న, అమరుల జ్యోతి ఏర్పాటైందే మొన్న. ఆ మధ్యలోనే అత్యంత అద్భుతంగా తెలంగాణ తల్లి కోసం స్థలాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేసి పెట్టిండు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మొదలైపోయింది. కానీ కాలం కలిసి రాక ఆయన ఓడిపోయిండు. సరే, మీరు వచ్చిర్రు. తెలంగాణ తల్లికి ఏ పార్టీకి ఏం సంబంధం ఉన్నది? సంబంధం లేదు కదా. ఇప్పుడు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిర్రు, మీరు వచ్చిర్రు కదా అని. రేపు ఇంకో పార్టీ వస్తే వాళ్ళ పార్టీ నాయకుంది పెడతారు, బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళ పార్టీ నాయకుంది పెడతారు. కానీ అదే ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దాన్ని తొలగించే ధైర్యం కానీ ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుందా? చేయదు కదా. ఎందుకు ఈ తలకమాసిన రాజకీయాలు? అక్కడ ఢిల్లీ వాళ్ళకు కూడా ఇష్టం లేదట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం. అయినా ఆయన తీసుకొచ్చి పెట్టిండు. మరి ఏం జరుగుతుందో చూడాలి.